నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు గ్రామంలోని కర్రగుట్టల్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి ఐపీఎస్ సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ అవుట్ పోస్ట్ పామునూరు ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ మురుమూరు నుంచి పామునూరు వరకు దట్టమైన అడవిలో రహదారి ఏర్పాటు చేశామని, డోలి, జల్లా, తడపల గ్రామాల వరకు రహదారి పనుల విస్తరణ జరుగుతోందని, తెలంగాణ రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ ప్రాంతం వరకు ఈ రహదారి విస్తరణ జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ట్రాన్స్లేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి సువర్ణ, ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్, సిఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ కిషన్ జాదవ్ పాల్గొన్నారు. వేగంగా దీన్ని ఈ రోడ్లు పూర్తి చేసుకొని దీన్ని మిగతా ప్రపంచంతో లింక్ చేసేందుకని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళను, అట్లానే ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు, ఎస్పీ గారు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పూర్తిగా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఇట్లాంటి ఏరియాలో మరి ముఖ్యంగా బాగా కొంత తీవ్రవాదం లాంటి ప్రాంతం ఉన్నటువంటి ఏరియాలో ఎగుడు దిగుడు ఉన్నటువంటి ప్రాంతం, కొండల ప్రాంతం, అటవీ ప్రాంతం, ఇట్లాంటి ఏరియాలు ఇంత ఫాస్ట్గా డెవలప్ చేయడం ఇంత ఫలప్ అవుతుందని చెప్పి ప్రజలకు సకల సౌకర్యాలు అంతాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. దానికి పోలీసు వారితో కూడా మిగతా ప్రభుత్వ శాఖలతో కూడా లోకల్ ప్రజలు సహకరిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. సంతోషకరమైన విషయం ఏంటంటే డిలే కావటం, ఆలస్యం కావటం జరిగింది. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అటువంటిప్పుడు ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, ప్రాంతాలని మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి.